నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సనపల. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66C ఒక వ్యక్తి యొక్క డిజిటల్ గుర్తింపు దొంగిలించడాన్ని ఈ సెక్షన్లో తెలియజేస్తారు. డిజిటల్ గుర్తింపు అంటే ఆన్లైన్ ఖాతాలు యాక్సెస్ చేయడం, ఖాతాలను యాక్సెస్ చేయడానికి అంటే వేరొకరి పాస్పోర్ట్ను ఉపయోగించడం, వారి డిజిటల్ సంతకాన్ని ఉపయోగించడం, లేదా వారి ప్రత్యేక గుర్తింపు వివరాలను ఉపయోగించి వారిలా నటించడం వంటివి ఉండవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే మన ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లాగిన్ అవ్వడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66C కింద శిక్షించడం జరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం పై నేరానికి పాల్పడిన వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ₹1,00,000 వరకు జరిమానా లేదా రెండూ కలిపి కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మా జాగ్రత్త. ఎవరి వస్తువులు మనం దొంగలించకండి, ఎవరివి కూడా మనం లాగిన్ చేయకండి. ఎవరు ఐటీ అంటే వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్ ఇలాంటి వాటిని మార్పింగ్ చేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేయకండి. తస్మా జాగ్రత్త.